పాఠశాలలందరికీ నమస్కారం. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ పామును పాలు పోసి పెంచినట్టుగా పెంచింది. ఆ పాము ఎటువంటి పాము అంటే, ఆ పాము చరిత్ర ఆల్రెడీ అందరికీ తెలుసు. ఆ పాము ఒక బ్లాక్‌మెయిలరు. ఆ పాము ఒక ఓటుకు నోటు రెడ్ హ్యాండ్‌గా దొరికినటువంటి ఒక దొంగ. ఆ పాము గతంలా బీజేపీ అనుబంధంగా బీజేపీలో పనిచేసినటువంటి పామది. ఆ పాము గతంలా బీఆర్ఎస్ పార్టీలో కూడా పనిచేసిన పాము. ఆ పాము గతంలా టీడీపీని మొత్తం తెలంగాణ మొత్తం క్లోజ్ అంటే ఇక మొత్తం భూస్థాపితం చేసిన పాము. అలాంటి పాము యొక్క చరిత్ర తెలిసి కూడా మరి ఆ పామును తెచ్చుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏకంగా మరి దాన్ని ముఖ్యమంత్రిగా చేసింది ఆ పామును. హలో సురేష్ గారు, ఆ పామును ఏకంగా ఆ పాము ఎంతమందిని కాటేసిందంటే, పెద్ద కాంగ్రెస్‌లో ఉన్న బడా నాయకులందరినీ కాటేసింది. అందులో మర్రి శశిధర్ రెడ్డిని కాటేసింది, పొన్నాల లక్ష్మయ్య గారిని కాటేసింది, డీకే అరుణ గారిని కాటేసింది, ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారిని కాటేసింది, ఈరోజు ఎవరైతే దాసో శ్రవణ్ను కాటేసింది. ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలు వదిలిపెట్టి పోయేటట్టుగా చేసిండ్రు. వీళ్ళు పార్టీని గట్టిగా పట్టుకున్నోళ్ళు, కాటి పుట్టిన కాంచెలు ఏ పార్టీలో పోనోళ్ళు, అయినా కానీ ఇసొంటి ఈ దొంగ పాము పడగ కింద ఉండుడు కంటే వెళ్ళిపోవడే బెటర్ అని చెప్పి వెళ్ళిపోయాను. అసొంటి పాము గురించి నేను 2023లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి ఎన్నికల కౌంటింగ్ జరగకముందు, అంటే డిసెంబర్ 30 తారీఖు ఎన్నికైనా 1 తారీఖు డిసెంబర్ 1, 2023 నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి, ఈ పామును ఒకవేళ మీరు ముఖ్యమంత్రి చేస్తే అది మిమ్మల్ని కూడా కాటేస్తానని ఆ రోజే హెచ్చరించిన. దయచేసి ఆ డేట్లలో మీరు వెళ్ళి మీరు చూడండి. దాదాపు మన తొలి వెలుగు, ఓకే టీవీ, కాలోజీ టీవీ అన్నిట్లలో కూడా అప్పుడు లైవ్ వచ్చినాయి. ఇవి మీరు చూడొచ్చు. బాజాబ్తా నేను హెచ్చరించిన. ఇది పాములు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీని కూడా కాటేయని కూడా వెనకపోదు, అంత డేంజర్ పాము. కాబట్టి మీరు దీంతో నష్టపోతారని చెప్పిన. ఈరోజు మీరు వినకుండా ఆయనను ముఖ్యమంత్రి చేసి, ఈరోజు ఆయన నిరుద్యోగులను కాటేసిండు, ఉద్యోగులను కాటేసిండు, రిటైర్డ్ ఉద్యోగులను కాటేసిండు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కాటేసిండు, 46 జీవో అభ్యర్థులను కాటేసిండు, గ్రూప్ 1 అభ్యర్థులను కాటేసిండు, డిఎస్సి అభ్యర్థులను కాటేసిండు, టెట్ వాళ్ళని కాటేసిండు, గురుకుల్ టీచర్లను కాటేసిండు. ఈ విధంగా ప్రతి వర్గాన్ని, ప్రతి ఒక్కరిని ఈరోజు నిట్ట నిలువున కాటేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే, బాజాబ్తా గతంలో కొంతమంది నదీం జావేద్ అని ఒక ఇన్ఛార్జ్ ఉండే మనకు, యూపీ ఆయనను ఒక స్కాండల్లో ఇరికిచ్చి ఆయన మీద ఆయనతో వీడియో ట్రాప్ చేసి ఆయనను ఊడబీకిచ్చారు. తర్వాత మాణిక్ ఠాగూర్ అనేటోడు ఈయనకు పాలు పోసిండు, ఈయనకు పిసిసి ప్రెసిడెంట్ గానికి సాయం చేసిండు, ఆయనను కాటేసిండు. తర్వాత మాణిక్ ఠాకరేని కాటేసిండు. అంటే ఈయన హయాంలో ఎంతమంది ఇన్ఛార్జ్ వస్తే అంతమందిని ఇన్ఛార్జ్ చేసిండు. చివరిగా మీనాక్షి నటరాజన్ను కూడా కాటేసిండు. ఆమె తెలంగాణలో అభ్యర్థి ఏం కాలే, ఎక్కడనో మధ్యప్రదేశ్ అభ్యర్థిగా అయింది. అక్కడ అభ్యర్థిగా అయితే ఇక్కడ ఎప్పుడో ఈయన హోంమంత్రి ఈయన దగ్గరనే ఉంటుంది, ముఖ్యమంత్రి ఈయననే ఉంటాడు. ఈయనకు తెలియకుండా ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఆమె మీద కేసు అవుతుంది. ఆమె మీద అయిన కేసు ఈ పాము మెల్లగా తీస్తుంది. అక్కడ స్క్రూటినీ అయ్యే రోజు ఇక్కడికి వెళ్ళి ఉన్న సమన్స్ అక్కడికి వాళ్ళ బీజేపీ వాళ్ళ చేతికి పోతుంది. మరి ఈ పాము ఎవరి పాము? ఈ పాము లాస్ట్కు ఇన్ఛార్జిని కూడా కాటేసింది. నిన్న జరిగినటువంటిది 101% ఈ పాము కథనే. ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులను, తెలంగాణలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను, తెలంగాణలో కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నోళ్ళను ఈరోజు ఆయన ఈ ఒరిజినల్ వీళ్ళందరినీ కూడా కాటేసి, ఈరోజు ఆయనతో తెచ్చుకున్న వానపాములకు, ఆయనతో చేసుకున్న పిల్లపాములకు పదవులు ఇచ్చుకొని వాళ్ళని పెంచుకొని ఈరోజు ఒక పుట్ట మొత్తం అసొంటి పాములతో నిండిపోయినాయి. ఈరోజు గాంధీ భవన్కి వెళ్ళి
ఒరిజినల్గా ఉన్న పావురమ్మస్ వంటి కార్యకర్తలను, కోడి పిల్లల వంటి కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా అందులోకెళ్ళి తరిమేసి వెళ్ళిపోయి ఇప్పుడు దాన్ని ఒక పెద్ద పాముల పుట్ట లెక్క తయారు చేసి ఆ పాముల పుట్టలో ఈ పెద్ద పాము, అంతేకాకుండా ఈరోజు మరి ఈయనతో వచ్చిన వానపాములు, ఈయనతో వచ్చిన పిల్లపాములు, ఆ పాములు మొత్తం కాపురం ఉంటున్నా అందరిని నిలగొడుతున్నా మరి ఈ పాముకు పాలు పోసేటోళ్ళు ఢిల్లీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే మా దాకా రాలేదు, ఇలా రాత్రంతా రోజు చెప్పుకుంటే సిగ్గుపోతుందని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద జరుపుతారు, బీజేపీ వాళ్ళ మీద నొక్కుతుండ్రు. అరే అయ్యా, పట్టించింది మీయోడు, హోంమంత్రి మీయోడు, ప్రభుత్వం మీది, పోలీసులు మీయోళ్ళు. అసలు ఆమె మీద ఎఫ్ఐఆర్ ఎట్లయింది, ఆమె సమన్స్ ఎట్లా వచ్చినాయి, అది బీజేపీ చేతికి ఎట్లా పోయింది అంటే ఈ దొంగకు తెలియకుండానే జరిగిందా? ఇది 100% ఈ దొంగనే చేసిండు, ఈ పామే చేసింది, ఈ దొంగ పాము చేసింది. ఇది లంగపాము, దొంగ పాము, బ్లాక్ మేబల్ పాము, 420 పాము, అన్ని లక్షణాలు ఉన్నటువంటి పాము. అర్థమైందా? అన్ని లక్షణాలు ఉన్న పాము. ఈ పాము ఈ రాష్ట్రానికి పెను ప్రమాదం. ఈ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు కేసీఆర్ గుంజిండు, ఆయన కన్నా భయంకరంగా ఈయన గుంజుతాడు. ఆయన సేర్ అయితే ఈయన సవ్వాసేరు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి చేయొద్దు. ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంతమంది ఉద్దందులు ఉన్నారు, కాంగ్రెస్లో ఇంతమంది విజ్ఞానం గల్లోళ్ళు ఉన్నారు, జ్ఞానం గల్లోళ్ళు ఉన్నారు, పరిపాలన చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఎవరన్నా చేసుకోవాలి. కానీ ఏం పోయే కాలం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక ఓటుకు నోటు దొంగను, ఓటుకు నోటు కేసు జైలుకు పోయి వచ్చినని, రెడ్ హ్యాండ్ దొరికినని ఈరోజు ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారు? దేనికోసం ముఖ్యమంత్రి చేసిండు? కాంగ్రెస్ పార్టీ అలా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు ఓపెన్ యువర్ మౌత్ నౌ. ది కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ నౌ. యువర్ పార్టీ ఈజ్ ఇన్ రూల్ ఇన్ తెలంగాణ without the knowledge of chief minister, without the knowledge of your home minister, without the knowledge of your government. How the summons has gone to the hands of BJP in Madhya Pradesh? You have to answer me. You have raised a snake in Telangana. Everyone know that this snake is a 420 snake. This snake was caught red-handedly while bribing a BRS MLA. Everyone very well know that the snake is a blackmailer snake. Then how did the Congress party, when the Congress party is having so many ideology workers in Telangana, when the Congress party is having such a big legacy in Telangana, when the Congress party is having such a leaders who have very good background, the party left everyone and they brought this cobra. They made this cobra as chief minister of Telangana, where this big snake has occupied the Gandhi Bhavan. It has occupied the Gandhi ideology. It has occupied the Gandhi total Gandhian ethics. Now it has filled with the small snakes, water snakes. All type of snakes have occupied the Gandhi Bhavan. Now they started the stories on PCC President himself recently in Big TV. You did not bother. When the cobra and the snakes which came from TDP are killing the Congress worker in Gandhi Bhavan, AICC was very happy. They are least bothered. Now it has time come to your time, Rahul Gandhi ji and Priyanka Gandhi ji. Now it has come to your turn has started now. Now the cobra has started biting All India Congress Party. Till 2.5 years, the cobra, the snake which you have raised, has been attacking the unemployed youth, the employees, retired employees, ASHA workers, outsourcing employees, everybody the snake started attacking. But you were least bothered. The Congress party had to speak up now. Recently, 2 days back, my friend Mr.
Suraj Hegde had died in Bangalore. He was the grandson of Devaraj Hars. He was the chief minister. Why did he did not get a B form of MLA? Why didn't he get the B form of a parliament? In what way he did not get any opportunity? That opportunity different. Youth Congress in charge, AICC secretary, blah blah. That is all different. But why did not get the opportunity? Now because he's having good hold in NSY and Youth Congress, and many people are looking towards him. You all went after his death. You paid your respect. But what is the use? Because he was having so much of burden. His heart was having very big burden because he did not become anyone. In front of his eyes, so many people have become Rajya Sabha. Recently, 2 days back also. And it is a response. Congress party has should take the responsibility of Suraj Hegde's death. You are the రెస్పాన్సిబుల్ పర్సన్స్. ఈరోజు ఎంత దారుణం అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆంగ్లేయంలో వాడిని కట్ చేసి వాళ్ళ పంపాలి మీరు. మీనాక్షి నటరాజన్ వాజ్ లైక్ మై సిస్టర్. We are having 30 years of political relationship, like brother and sister. She was the in charge of Telangana. Manik Tagore was the in charge of Telangana. They all know very well about me. They all know very well about my commitment. Then why they have denied me? Why did they not even try to talk with me? When this fellow is suspending from the, and Priyaranjan Das wife also, Deepa Das Munshi, she was so selfish. She was also here in charge. She did not try. Okay. When I am telling the facts about the snake, nobody bothered. Now AICC has come on the roads. Why it has come on the roads? Why is that come on the roads? Because that snake started biting the master. Okay. Who is the master? All India Congress Committee is the master. Now snake started biting the masters. Handing gloves with Narendra Modi ji. Having gloves with BJP. Handing gloves with Chandrababu Naidu. With the big conspiracy, they started biting the masters. The master has to think. Still you have time. Whether you want to continue with the snake and still you want to kill all your Congress workers, still you want to kill your ideology and ethics and morals, you can continue him. If you want to really save your party or ideology or ethics, morals, you have to immediately, you have to take a cutthroat decision by removing. ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేయకుండా ఈరోజు తెలంగాణ బతకాలన్నా మీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం లేదు, నేను ఆ సవాలే లేదు. ఈరోజు ఒక మిత్రుడు రామకృష్ణ మన దేవరాజ్ హర్స్ వాళ్ళ మనవడు సూరజ్ హెగ్డే ఆల్ ఇండియా కాంగ్రెస్ కార్యదర్శిగా రాహుల్ గాంధీ గారికి ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి 2 రోజుల కింద చనిపోయింది. ఆయన కనీసము ఆయన ఐడియాలజీ నమ్ముకొని ఉన్నాడు. నిన్న రాహుల్ గాంధీ కూడా ఆయన సాగుకు పోయిండు. కనీసం ఆయన ఒక ఎమ్మెల్యే బీఫామ్ చూడనియలే, ఒక ఎంపీ బీఫామ్ చూడలే ఆయన. ఈరోజు వాడేవాడో వీడేవాడో చెప్పిండని చెప్పి ఈరోజు ఆయన కథం పట్టించాడు. నాకు మంచి మిత్రుడు సూరజ్ హెగ్డే. కాబట్టి ఈరోజు ఆ మరణానికి పూర్తి కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఎవరో దొంగలను తీసుకొచ్చి ఇవాళ వాడేవాడో డికే శివకుమార్ గారు, వాడు ముఖ్యమంత్రి అభ్యర్థి సార్. వాడు సగం యాపిల్ తిని సగం కార్యకర్తలు పనిచేస్తారు. నేదొకటి ఐ వాంట్స్ ట్రాన్స్లేట్, ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తా, కట్ చేసి ఢిల్లీ వాళ్ళ పంపాలి. I want to ask straight question to Rahul Gandhi ji. Is this fellow DK Shivakumar is Chief Minister of Kannada? He is suitable for Chief Minister? That fellow is just like
Revanth Reddy here. How did you make him be removing Siddaramaya, a popular leader who's having a mass following? Yesterday, that fellow biting off the apple and throwing to the workers. Okay, not one apple, continuously throw 3-4 apples like that. What is the message that fellow want to say? DK Shivakumar, brother, has been defeated with 4.5 lakhs of votes. 4.5 lakhs of votes in Kanakpura constituency. Because I was in charge of Youth Congress election. DK Shivakumar called me when I was a ZR of Mysore. He asked me to come to him. I did not go to him. I did not call him back also. With such a dedication, we have did the work there. And you write it on the paper. I'm telling, I am challenging All India Congress Committee. Tomorrow, your Congress party is going to lose miserably in Bangalore municipal elections under the leadership of your DK Shivakumar. Okay, you have seen it show that fellow is waste fellow. Empty vessels make much noise. Okay, these fellows are empty fellows. Revanth Reddy or DK Shivakumar. You want to leave, you want to remove dedicated persons, and you want to bring these snakes and cobras into the party, and you want to give them the good positions. Whereas the Congress worker like Suraj Hegde, they have to lay down their lives. This is the party. This is the thing. This is your commitment to the worker. It is very absolute. చాలా దారుణమైన పరిస్థితి. దయచేసి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఒక నాగం పాము. ఆ పామును ఫస్ట్ టైం నేను చూసిన. ఈరోజు బంగారు లక్ష్మణ్ గారు ఏం చేసిండు సార్? బంగారు లక్ష్మణ్ గారు ఆ టెహల్కావన్ ఆఫీస్కి పోయిండా? బంగారు లక్ష్మణ్ గారు ఆయనతో చర్చలు జరిపిండా? బంగారు లక్ష్మణ్ గారు నువ్వు పైసలు ఇవ్వమని చెప్పి ఆయన ఆఫీస్కి పోయి నోట్ల కట్టలు లెక్క పెట్టుకుని లోపల పెట్టుకుందా? బంగారు లక్ష్మణ్ గారిని ట్రాప్ చేయనీకి ఆయన ఆఫీస్కే వీళ్ళు వచ్చి ఒక దళితుడు కాబట్టి రేపు ప్రధానమంత్రి అవకాశాలు ఉన్నాయి ఈయన కావద్దని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది, బీజేపీలో ఉన్న కొంతమంది ఒక ట్రాప్ బండి ఆయన ఆఫీస్కే పోయి ఆయనకు వీళ్ళే డబ్బులు ఇచ్చి ఆయన చందానో ఏదో అలా పెట్టుకుంటే ఆయన నుడిదీశారు. మరి ఇలా బీజేపీ వాళ్ళు కట్టలు లంచం అని కూడా అనుకోలేదు, పార్టీ ఫండ్ అని చెప్పి తీసుకుంటే ఆయన అసలు ఉరిదీశారు, రాజకీయంగా ఉరిదీశారు. ఈరోజు ఓటుకు నోటు కలకత్తా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ కట్టలు లంచం అని తీసుకున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి లంచం అని ఇచ్చిండు. ఈరోజు ఆయననేమో రాజకీయంగా ఉరి చేస్తారు, వీళ్ళిద్దరినేమో ముఖ్యమంత్రులు చేస్తారు. ఇదా మీ ఎథిక్స్? ఇదా
2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి వాళ్ళయి, గురుకులోళ్ళయి, అర్థమైందా? వాళ్ళ డౌన్ మెరిట్ వాళ్ళయి, ఈరోజు ప్రతి ఒక్కలై వాళ్ళ వయసు పెంచాలని, పోస్టులు పెంచాలని ఈరోజు అక్కడ తీసుకొని వచ్చిన. కాబట్టి ఈరోజు మరొక ఉద్యమం మొదలైపోయింది తెలంగాణలో. మళ్ళీ నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతుండ్రు, మళ్ళీ ఉద్యమం మొదలవుతుంది, మళ్ళీ పోరాటం మొదలవుతుంది. ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు ఏవైతే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో, 2 లక్షల పోస్టులు నింపుతామన్నారో, ఇచ్చిన వాగ్దానాలు ఈరోజు నెరవేర్చేదాకా ఇవాళ రోడ్డు దిగేదే లేదు. ఇన్ని రోజులు బండబెట్టింది కదా వాళ్ళను. ఇక నిరుద్యోగ సంఘాల చేతులు లేవు. ఇక ఉద్యమం చక్కగా నిరుద్యోగుల చేతులకే వచ్చింది. ఈరోజు కోచింగ్ సెంటర్లలో కూర్చొని ఎంత చదివినా కానీ, ఇవాళ కోచింగ్ సెంటర్లో కూర్చొని మీరు ఎంతసేపు కూర్చున్నా పోస్టులు వాడకుంటే వేస్ట్. కాబట్టి ఆ ఖాళీలన్నీ నింపించేదాకా ఈరోజు రిటైర్ అయిన వాళ్ళే 25,354 మంది రిటైర్ అయినారు. నేను చెప్పేది మార్చి 31 వరకు. ఏప్రిల్ రిటైర్ అయినరు, మేలో రిటైర్ అయినరు, ఇప్పుడు జూన్లో కూడా అవుతారు. అంటే దాదాపు 30,000కు దగ్గరకు వస్తుంది. మరి ఆ నౌకర్లను నింపాలే కదా. అవన్నీ నింపకుండా బట్టెవాజి బతాలన్నీ పడుకుంటా ఈ నాగం పాము సంగతి మనం చెప్పాలి. ఇలా అనుకుంటుర్రు నేను తెలుగుగల్ల పామును, నేను ఎంతమందినో మోసం చేసిన, వీళ్ళనే మోసం చేయాలి అలా అనుకుంటుంది నాగుంపాము. కానీ నాగుంపాము తెలియదు, తల మీద కాలేసి తొక్కితే మళ్ళీ మామూలుగా ఉండదు. ఆల్రెడీ ఆ పని మొదలుపెట్టింది. ఈరోజు చరిత్రహీనుని కాబోతున్నావు. ఓ నాగుంపాము నీకు చెప్తున్నా, చరిత్రహీనుని కాబోతున్నావు. చరిత్ర లేకుండా అవుతావు నువ్వు. నీ చరిత్ర దొంగ చరిత్ర, నీ చరిత్ర మోసం చరిత్ర, నీ చరిత్ర దగా చేసిన చరిత్ర, నీ చరిత్ర నమ్మినోని వెన్నుపోటే పొడిచే చరిత్ర, నీ చరిత్ర దోచుకునే చరిత్ర. అసలు చరిత్ర రేపు ఇవాళ నువ్వు లిఖించుకుంటున్నావు. వచ్చే రోజుల్లో ఇదే చరిత్ర లెక్క మిగులుతుంది. ఇదే నీ చరిత్ర, నీ రాజకీయ చరిత్ర ఇది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజానికం బయటికి రావాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మీరు బయటికి రావాలి, మీరు విషయాలన్నీ కూడా రివీల్ చేయాలి. ఎందుకు ఈ నాగుంపాముని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టింది. ఇక మిమ్మల్ని అయితే కరిచింది కదా, మిమ్మల్ని అయితే కాటేసింది కదా, ఇక మిమ్మల్ని అయితే ఒక చూపు చూసింది కదా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. దయచేసి దీనిపైన మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ కామెంట్ పెట్టండి, దీన్ని మీరు షేర్ చేయండి. నాగుంపాములకు అండాలి ఇది, నాగుంపాముల పాలు పోసిన వాళ్ళు చేయాలి, పిల్లపాములకు చేరాలి, వానపాములకు చేరాలి, కట్లపాములకు చేరాలి. ఈ పాముల సోపత అందరికీ చేరాలి. కాబట్టి అప్పటి వరకు దయచేసి దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఖచ్చితంగా నిరుద్యోగుల తరఫున మనం పోరాటం చేయాలి. ఈరోజు ఖచ్చితంగా ఆశా వర్కర్ల తరఫున పోరాటం చేయాలి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తరఫున పోరాటం చేయాలి, డిఎస్సి టీచర్ల కోసం పోరాటం చేయాలి. వీళ్ళ వయసు ఈరోజు వయో పరిమితి పెంచడానికి మనం పోరాటం చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల పైసలు రానికి మనం పోరాటం చేయాలి. ఈరోజు పేదోళ్ళ భూములు గుంజుకుంటున్న వాళ్ళ కోసం మనం పోరాటం చేయాలి. ఈరోజు ఎటు చూసినా ప్రతి విషయంలో ఈరోజు శాంతి భద్రతను తెలంగాణ పూర్తిగా క్షీణించినాయి, వాటిపైన మనం పోరాటం చేయాలి. ఈరోజు ప్రజలకు కావాల్సిన వసతులు మౌలిక వసతులు ఏవి కూడా ఈరోజు అందుబాటులో లేని పరిస్థితిలో ఉండవు. వాటి కోసం మనం పోరాటం చేయాలి. ఖచ్చితంగా మహా ఉద్యమం ఈరోజు అవసరం ఉంది. ఉద్యమము వాడో వీడో కోన్కిసా గొట్టంగాడో ఎవడు చేయడు. ఈరోజు మన ఉద్యమం మనమే చేసుకోవాలి, నిరుద్యోగులే చేసుకోవాలి, ఆశా వర్కర్లే చేసుకోవాలి, రిటైర్డ్ ఉద్యోగులే చేసుకోవాలి. ఈ సంఘాలను నమ్మితే తీసుకుపోయి నిట్ట నిలువున ఆ పాము పడగ కింద మనం పెట్టి పాముతో మనం కాటేపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు మన పోరాటం మనమే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఓ చెక్కు